భోగి మంటల ఎందుకు పండుగ రోజు మంట ఎందుకు వేస్తారు? అదా భోగిని కాలుస్తారు. అందుకే దర్శనంలో పడే బాధలను కష్టాలను ఇంట్లో కష్టాలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాన్ని కొడుతూ ఈ భోగి మంటలు వేస్తాం. ఇంకా ఈ భోగి మంటలలో ఆవు పేడతో తయారు చేసిన పిడకలను, తాటాకులను, ఇంకా ఇంట్లో ఉన్న పాత వస్తువులను కూడా వేస్తారు. అంటే దీనికి అర్థం పనికిరాని చెత్త ఆలోచనలకు సత్తు చెప్పి కొత్త మార్గంలో పయనించాలి. ఓ అవునా? ఇంకా ఈ భోగి మంట వేసేది మన ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొడ్డమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటలో వేస్తారు. సూక్ష్మ జీవులు నశించి ఆక్సిజన్ అధిక మోతాదులో విడుదలవుతుంది. ఆ గాలి పీల్చడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. సరే పదండి, ముగ్గు వేసి గొబ్బెమ్మను పెడతాం. ఏంటిది? ఎందుకు పెడతారు? ఇది గొబ్బెమ్మలని అంటారు. ఆవు పేరుకు పసుపు గుండె రాసి పూలదాన్ని ఉపయోగించి గౌరీదేవిని పాలించి పూజలు చేస్తాం. లక్ష్మీదేవికి ముగ్గులైనా గొబ్బెమ్మలైనా చాలా ఇష్టం. సంక్రాంతి పండుగ వచ్చి గొప్పియల్లో, ఆ సంక్రాంతి పండుగ వచ్చి గొప్పియల్లో, గొప్పియల్లో 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 గొప్పియల్లో. ఇనుకోయే తల్లి, చెప్పమ్మా చెప్పు. భోగి పంట భోగి మంట వేసారు తల్లి. అవునే తల్లి. ఈ కాలం పిల్లలు మాట వినరే తల్లే. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఇనుకోయే తల్లే. పిల్లలు రండి భోగి పళ్ళు పోద్దాం. పదండి, అమ్మ భోగి పళ్ళు పోయడానికి పిలుస్తోంది. ఏంటిది? ఎందుకు పోస్తారు? ఈ ధనుర్మాసంలో చిన్నపిల్లలను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి వారికి భోగి పళ్ళు పోస్తారు. రేగి పళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. అలానే చిన్న పిల్లల మీద దృష్టి పోయి సంవత్సరం మొత్తం సంతోషంగా ఉంటారని భావించి వారికి భోగి పళ్ళు పోస్తారు. చేతికి వచ్చింది కదా, ఆ ధాన్యంతో పొంగల్ చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. సంక్రాంతి అంటే రైతు పండుగ. అంతేకాదు ఈ రోజు సూర్యుడు ధనుస్సు మకర రాశికి మారుతాడు. కాబట్టి దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సూర్యుడి దిశ
దానధర్మాలు చేయడం చాలా మంచిది. సరే పదండి, అమ్మ పొంగలి చేసేటప్పుడు మనం బొమ్మలు పెడతాం. అక్కడ చూడండి, హరిదాస్ వస్తున్నారు. హరిలో హరి అక్షరపాత్ర నిండుగా ఆయుధ ఆరోగ్యాలు మెండుగా హరిలో రంగ హరి హరిలో రంగ హరి శ్రీమద్ రమణ గోవింద గోవింద హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి. పెదవాళ్ళమ్మ, పోలేరమ్మ, కాళాస్త్రి దుర్గమ్మ, అష్టదేవతల బంధన. అయ్యో అమ్మో, భయపడకండి పిల్లలు, నేను గుడిమొక్కులాడిని కానీ మంచివాడిని. అయ్యో నేను మిమ్మల్ని భయపెట్టేదానికి కాదు, నేను మిమ్మల్ని నవ్వించడానికి వచ్చాను. నవ్వుతున్నారా? నా వేషం చూసి నవ్వుతున్నారా? నవ్వండి, నవ్వితే ఆరోగ్యం. బయట వేషం విచిత్రంగా ఉన్నా లోపల మనస్సు అందంగా ఉండాలి. అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు. నీత బంగారు శివురాకుండా హరి హరి నారాయణ. మళ్ళీ పైన జగసూపాలే హరి హరి నారాయణ.
రెడీ